భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. పలుచోట్ల 3 నుంచి 4 సెకన్ల పాటు భూ ప్రకంపనలు కనిపించాయి. వాటి తీవ్రత 10 సెకన్ల పాటు స్పష్టంగా కనిపించింది. ఉదయం 7 గంటల 27 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు 3-4 సెకన్ల పాటు భూమి కంపించింది. 2 జిల్లాల్లోనూ ప్రతి గ్రామంలో దీని తీవ్రత కనిపించింది. ఇంట్లో వస్తువులు కదలడం, ఆగి ఉన్న ఫ్యాన్లు ఊగడం, నిర్మాణంలో మిగిలిపోయిన రాడ్లు ఊగడం, అపార్ట్మెంట్లు మొత్తం షేక్ కావడం ప్రజలు స్పష్టంగా గమనించారు. భూకంపం వచ్చింది 3 సెకన్లే అయినప్పటికీ దాని తీవ్రత మాత్రం ఒక్కో చోట ఒక్కో తీరులో ఉంది. 10 నుంచి 15 సెకన్ల వరకు ప్రభావం ఉందని చెబుతున్నారు. ఇంట్లో తలుపులు, కుర్చీలు కదిలాయి. సీసీ కెమెరాలో కూడా భూకంపం దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. పలుచోట్ల భయంతో జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఖమ్మం, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, మదిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, మణుగూరు సహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రధాన పట్టణాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 5 సెకన్ల నుంచి 10 సెకన్ల దాకా, అంతకంటే ఎక్కువ సమయం దాకా కూడా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. చాలా స్పష్టంగా సీసీ కెమెరాలు కూడా చాలా చోట్ల ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రజలు గమనించారు. ఇళ్ల నుంచి వాళ్ళు భయంతో పరుగులు తీశారు. ఇళ్ల నుంచి వస్తువులు కూడా ఎట్లా కింద పడిపోయో వాళ్ళ అనుభవం చెబుతున్నారు. అయితే ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్టుగా సిస్మోలజీ అధికారులు చెబుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ చూపించినట్టుగా, అంటే ఎక్కువ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎక్కువసేపు భూకంపం వచ్చినట్టుగా ప్రజలు చెబుతున్నారు? రాజేష్, ఈ భూకంపం తీవ్రతకు సంబంధించిన అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా రివర్ బెడ్, ఏదైతే నదీ పరివాహక ప్రాంతంలో దీని తీవ్రత ఎక్కువ ఉన్నట్లుగా ప్రాథమికంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచల పరివాహక ప్రాంతంలో దీని తీవ్రత ఎక్కువగా కనిపించింది. అట్లాగే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మదిర కావచ్చు, అట్లాగే నల్గొండ ప్రాంతం నుంచి మొదలుకుంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా దీని తీవ్రత ఎక్కువ ఉంది. 4-5 సెకండ్లు సాధారణంగా నమోదైనటువంటి భూకంప ప్రకంపనలు ఈ ప్రాంతంలో, ఎస్పెషల్ గా ఖమ్మం, మున్నేరు కావచ్చు, ఆ నదీ పరివాహక ప్రాంతం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అటు కృష్ణ, ఇటు గోదావరి, మున్నేరు లాంటి ప్రాంతాలలో మటుకు దీని ఎఫెక్ట్ 6 నుంచి 9-10 సెకండ్ల వరకు ఉన్నట్టు చెప్తున్నారు. దాని తర్వాత భూకంపం వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రకంపనల సంఖ్య దాదాపు 25 సెకండ్లు, 20 సెకండ్లు, 15 సెకండ్ల పాటు భూమి కంపించడము, భూమి దగ్గర పగుళ్లు ఏర్పడము, గోడల నిర్మాణాలలో క్రాక్స్ రావడం లాంటివి గుర్తించినట్టు ప్రజలు చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా భూమి కంపించడం అంటే గడిచిన చాలా కాలం, దాదాపు 3-4 దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ భూకంప రికార్డు చూస్తే ఎప్పుడు కూడా 4.8 దాటినటువంటి చరిత్ర దాఖలాలు కనిపించట్లేదు. మొదటిసారి 5.3 నమోదైనట్టుగా చెప్తున్నారు. భూమి లోపల దీని భూకంప కేంద్రం 40 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లుగా అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. సాధారణంగా భూ పొరల మధ్య ఏర్పడేటువంటి అడ్జస్ట్మెంట్ లో భాగంగా జరిగేటువంటి ప్రక్రియే ఈ భూకంపం. సాధారణంగా ఇది చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ప్రజలు గుర్తించలేనంత మైనర్ గా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి భూకంపాలు రావు అనేటువంటిది సిస్మాలిక్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అనేది భూకంప కేంద్రాలకు చాలా దూరంగా ఉంటుంది. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంటుంది. ఈ ఏరియాలో అసలు భూకంపాలు వచ్చేటువంటి ఆస్కారం చాలా తక్కువ. వచ్చినా గానీ రెక్టర్ స్కేల్ మీద దాని యొక్క తీవ్రత అనేది 4.8కి మించకూడదు అనేటువంటిది సాధారణంగా ఇప్పటి వరకు మనకున్నటువంటి రికార్డ్స్. మొదటిసారి ఇది క్రాస్ చేసి 5.3 వరకు వెళ్ళటము, ఆ ఇంపాక్ట్ నేరుగా ప్రజలు గమనించారు. ఎందుకంటే ఉదయాన్నే కావటము, పిల్లలు స్కూళ్లకు వెళ్ళేటువంటి పరిస్థితులలో ఆ తల్లిదండ్రులందరూ కూడా ఆ పనుల్లో నిమగ్నం ఉన్నప్పుడు ఈ భూకంపం రావడం అనేది ప్రజలు స్పష్టంగా గమనించారు. గతంలో వచ్చినటువంటి భూకంపాలు మధ్యాహ్న సమయంలో, అర్ధరాత్రి సమయంలో వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో వచ్చినాయి. కానీ మొదటిసారి తెల్లవారుజామున, అంటే తెల్లవారుతుండగా వచ్చినటువంటి భూకంపం ప్రతి గ్రామంలో, ప్రతి చోట కూడా ప్రజలు దీన్ని స్పష్టంగా గమనించారు. సీసీ కెమెరాల్లో కూడా ఆ భూకంపం తాలూకా దృశ్యాలు రికార్డ్ అయినాయి. చాలా చోట్ల గోడలు బీటలు వారినటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. భూమి కూడా బీటలు వారినటువంటి దృశ్యాలు ఉన్నాయి. దాంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాస్ లో కనుక మనం చూస్తే ఆ ఇళ్లు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, బిల్డింగ్స్ ఏవైనా కావచ్చు 15 నుంచి 20 సెకండ్ల పాటు షేక్ అవుతూ కనిపించాయని చెప్తున్నారు. భయాందోళనకు గురైనాం సార్, కిందికి వచ్చి పారిపోయినామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. సో దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? అంటే ప్రజలు నిజంగా మీరు చెప్తున్నట్టుగా మార్నింగ్ చాలా స్పష్టంగా అందరూ గమనించారు. సో వాళ్ళలో ఇంకా భయం కూడా ఇంకా పోలేదు, ఎందుకంటే స్వయంగా భూకంపాన్ని ఫీల్ అయ్యారు కాబట్టి.
సో ఇప్పుడు ఒక ఎన్నడూ రాని భూకంప తీవ్రత 5.3గా నమోదైందంటే ఇంకా మళ్ళీ రిపీట్ వస్తుందేమో, ఇంతకంటే మించిన భూకంపం వస్తుందన్నటువంటి భయాందోళనలు కూడా ప్రజల్లో కనిపిస్తున్నట్టుగా ఉంది. మన ప్రతినిధులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయదారులు కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ అంటే నిరక్షరాస్యులైనటువంటి గ్రామ ప్రజలు ఇంకా గ్రామ బయటనే ఉన్నారు. అంటే ఇళ్లలోకి వెళ్లేందుకు సాహసించట్లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. బయటికి వచ్చి గ్రామాలలో రచ్చబండ లాంటి చోట కూర్చొని లేదంటే ఇంటి ముందు అరుగుల మీద కూర్చొని దీని గురించి చర్చించుకుంటున్నారు. లోపలికి వెళ్లేందుకు సాహసించట్లేదు, ఎందుకంటే మళ్ళీ వస్తుంది ఏమో అనేటువంటి భయం వాళ్ళలో కనపడుతుందని చెప్తా ఉన్నారు. అంటే సాధారణంగా ఇప్పటి వరకు తెలంగాణలో ఎప్పుడు ఈ ప్రకంపనలు వచ్చినా ఒక చోట ఒక ఏరియాలో, ఒక జిల్లాలో లేదంటే ఒక ప్రాంతాల్లో, మండలంలో మాత్రమే కనిపించాయి. ఖమ్మం జిల్లా విషయానికి వస్తే కనుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ గతంలో ఈ భూ ప్రకంపనకు సంబంధించినటువంటి దాఖలాలు ఉన్నప్పటికీ కూడా ఇల్లందు కావచ్చు, భద్రాచలం, కొత్తగూడెం, మనుగూరు లాంటి చోట్ల 1-2 సందర్భాల్లో అది కేవలం 2-3 సెకండ్ల లోపు, అది కూడా 4.8 కంటే తక్కువ భూకంపన వచ్చినటువంటి పరిస్థితి. కానీ మొదటిసారి ఖమ్మంలో కూడా భూమి కంపించడం, ఖమ్మం జిల్లా లాంటి ప్లెయిన్ ఏరియాలలో కూడా భూమి కంపించడం అనేది ఆందోళన కలిగిస్తా ఉంది. ఈ ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్స్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ మైన్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉంటారు. ఆ ప్రాంతాలలో దీని భయం ఇంకా ఎక్కువగా ఉంది రాజేష్. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైన్స్ లో పనిచేసేటువంటి వాళ్ళకు ఈ భూకంపాలు జరిగేటువంటి నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ రెక్టర్ స్కేల్ మీద కనుక ఇది 6.5 దాటిన తర్వాత జరిగేటువంటి డిస్ట్రక్షన్ కనుక నేరుగా ప్రత్యక్షంగా చూడాల్సి వస్తే కనుక చాలా ప్రాణ నష్టం ఉంటుందని కూడా ఆయా ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 2 జిల్లాలను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. చాలా చోట్ల ఇప్పటికీ సాధారణ పరిస్థితికి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రం యథావిధిగా తమ కార్యక్రమాలు నిమగ్నమైనప్పటికీ కూడా నిరక్షరాస్యులు ఇప్పటి వరకు ఈ భూకంపాలను నేరుగా చూడలేని వారు, అంటే రాత్రి ఇప్పుడు మనం అనుకున్నట్టు మిట్ట మధ్యాహ్నం రావటము లేదంటే అర్ధరాత్రి రావటము, తెల్లవారుజామున రావడం మాత్రమే ఇప్పటి వరకు జరిగింది. మొదటిసారి అందరూ చూసేలాగా, అందరూ దీన్ని ఫీల్ అయ్యేలాగా రావడంతో దీని ఇంపాక్ట్ ప్రజల మనసులో గట్టిగా నాటుకుపోయింది. ప్రజలందరూ కూడా దాన్నే ఫీల్ అవుతున్నారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి కారణం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది కేవలం ములుగు జిల్లా కేంద్రంగా 40 కిలోమీటర్ల లోతులో జరిగినటువంటి భూ పరిణామాల క్రమంలో వచ్చేటువంటి భూకంపంగానే తేల్చారు. ఇది డిస్ట్రక్షన్ కి కారణమయ్యేటువంటి భూకంపం. విదేశాల్లో మనం చూసేటువంటి భూకంప స్థాయి ఇది కాదు. అది 6.5 నుంచి 7.3, 7.4 వరకు వస్తుంది. అప్పుడు మాత్రమే చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉంది. కానీ కేవలం ఇది మైనర్ అని చెప్పొచ్చు. 5.3 అయితే తెలంగాణ రాష్ట్రానికి రికార్డుగా చెప్తున్నప్పటికీ కూడా ఇది సాధారణమైనటువంటి భూకంపంగానే మనం చూడాల్సి ఉంటుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మొత్తానికి ములుగు కేంద్రంగా భూ ప్రకంపనలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించినాయి. మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. భూమి కంపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. చాలా చోట్ల ఇళ్లలో వస్తువులు కూడా కింద పడ్డట్టుగా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెబుతున్నారు. అయితే 5.3 తీవ్రత అంటే సరే సాధారణ భూకంపమే అయినప్పటికీ కూడా గతంలో తెలంగాణలో ఈ స్థాయిలో అయితే భూకంప తీవ్రత నమోదు కాలేదని సిస్మాలజీ అధికారులు చెబుతున్నారు. సో సర్వసాధారణంగా భూ ప్రకంపనలు అనేవి రెగ్యులర్గా మనం నోటీస్ చేయకుండా కూడా జనరల్గా వస్తూ ఉంటాయి. కానీ ఏకంగా నోటీస్ చేసే స్థాయిలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది అంటే ప్రజల్లో ఒక భయాందోళన వ్యక్తమవుతుంది. చాలా చోట్ల ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎందుకంటే భూమి కంపించడం వల్ల ఇండ్లు ఎక్కడ కూలిపోతాయనే భయంతో వాళ్ళు ప్రాణాలను కాపాడుకోవడం కోసం చాలామంది బయటకు పరుగులు తీశారు. అయితే మళ్ళీ కూడా ఇంకా ఏ భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ భూ ప్రకంపనలు మళ్ళీ వస్తాయా అన్నటువంటి ప్రశ్నలు, ఆ సందేహాలు, ఆ ఆందోళనలు ప్రజల్లో కనిపిస్తూ ఉన్నాయి. 35కి 100 ఏళ్ళు వచ్చిందండి. 100 ఏళ్ళు మా ఏరియాలో భూకంపం వచ్చిందని చెప్పి పంపింగ్ ఏరియాలో సన్ గ్లోరీ స్కూల్ దగ్గరికి 100 ఏళ్ళు రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చి కాలర్తో మాట్లాడితే ఇక్కడ భూమి కంపించింది సార్, మా కబోర్డ్స్ ఓపెన్ అయిపోయాయని చెప్పని చెప్పడం జరిగింది. ఈ మొత్తం ఓపెన్ మా ఇంట్లో ఓపెన్ అయింది. ఈ బెడ్రూమ్లో ఇట్లా కబోర్డ్స్ ఓపెన్ అయింది. ఇక్కడనే రెడీ అవుతున్నా, యూనిఫామ్ వేసుకుంటున్నా. మా డాడీ ఏదో ఎలుకొచ్చింది అనుకున్నా, ఏదైనా వచ్చింది అనుకున్నా. మా డాడీ పిలుస్తాడికి నేను పోయినా. నేను పొద్దుట్లే చైర్లో కూర్చుంటే చైరు ఊగినట్టుంటే నా కళ్ళు తిరుగుతాయి అనుకున్నాను, కానీ ఇది భూకంపం వచ్చినట్టు అనిపించింది. తర్వాత సౌండ్ కట్ వచ్చిందండి. ఇంట్లో డోర్స్ ఊడినాయి.